అడవిలోకి వెళ్ళిన వారు తిరిగి రాలేరు. నిజంగా అక్కడ ఏముంది? దయ్యాలు ఉన్నాయా? హాయ్ ఫ్రెండ్స్, వెంకీ వాళ్ళకి స్వాగతం. ఇప్పుడు ఒక మన అద్భుతమైన కథ విందాం. అదొక చిన్న మారుమూల గ్రామం. ఉదయం వేళ శివాలయంలో గంటలు మోగుతున్నాయి. గ్రామ ప్రజలు ఓం నమః శివాయ అని జపిస్తున్నారు. కానీ వారి కళ్ళల్లో ఆనందం ఏమాత్రం లేదు, కేవలం భయం మాత్రమే ఉంది. ఎందుకంటే గ్రామం చివర ఉన్న అడవి గురించి అందరికీ తెలుసు కాబట్టి. అడవిలో రాత్రి వెలుతురు కనిపిస్తుంది, కానీ అక్కడికి వెళ్ళిన వారు తిరిగి రారు. అక్కడి గ్రామ పెద్దలు చెబుతారు, ఆ అడవిలో రాత్రి వెలుతురు కనిపిస్తుంది, కానీ అక్కడికి వెళ్ళిన వారు తిరిగి రాలేరు. అది ఒక శపించబడిన స్థలం అని అందరూ నమ్ముతారు. కానీ కారణం ఏంటో ఎవ్వరికీ తెలియదు. అదే గ్రామంలో రాఘవ అనే ఒక యువకుడు ఉన్నాడు. అతను చాలా గొప్ప దేవభక్తుడు, కానీ ఎవ్వరికీ భయపడేవాడు కాదు. కానీ మనస్సులో ఒకే ఒక ప్రశ్న, దేవుడు ఉన్న చోట భయం ఎందుకు ఉంటుంది అని. ఆ అడవి సాధారణమైనది కాదు. పగలు కూడా నీడలు ఎక్కువగా ఉంటాయి, చెట్లు వంకరగా ఉంటాయి, గాలి కూడా మాటలలా వినిపిస్తుంది. ఒకనాడు ఒక అమావాస్య రాత్రి రాఘవ చేతిలో దీపం పట్టుకొని ఆ అడవిలోకి అడుగు పెడతాడు. గాలి బలంగా మారుతుంది, చెట్లు అతన్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇంతలో చెట్ల మధ్య నుండి కళ్ళు కనిపిస్తాయి, నీడలు కదలడం మొదలవుతుంది. ఒక స్వరం వినిపిస్తుంది, ఇక్కడికి ఎందుకు వచ్చావు రాఘవా? రాఘవ శ్వాస ఆగిపోతుంది. అంధకారంలో నుండి నీడలు బయటకు వచ్చి విపరీతమైన కోపంతో రాఘవని చుట్టుముడతాయి. కానీ దానికి అతను భయపడడు. ఇంతలో రాఘవ కళ్ళు మూసుకొని ఓం నమః శివాయ అని క్షణంలో చెప్పగానే గాలి ఆగిపోతుంది, భయం కరుగుతుంది, ఒక దివ్యమైన శాంతి పుట్టుకొస్తుంది. అప్పుడే ఆకాశం నుండి ఒక నీలి కాంతి, ఒక శాంతమైన శక్తిగా అడవి మొత్తం నిండిపోతుంది. ఓం నమః శివాయ అనే శబ్దం గాల్లో వినిపిస్తుంది. అడవి మధ్యలో నేల పగిలి ఒక బంగారు కాంతి బయటకి వచ్చి ఒక దివ్య శివలింగంగా కనిపిస్తుంది. ఆ శివలింగంపై జలధార నిత్యం ప్రవహిస్తూ కనిపించింది. ఇంతలో ఆకాశంలో ఒక శాంతమైన రూపం, అదే శివయ్య రూపం, ఒక స్వరంగా చెబుతుంది, ఈ స్థలం శాపం కాదు, ఒక మహాపవిత్రం. ఇది భయం కాదు, భక్తి పరీక్ష అని. అంతలోనే తెల్లవారుతుంది. అప్పుడు అడవి ప్రశాంతంగా పక్షుల కిలకిలతో ప్రశాంతంగా దివ్యంగా ఉంది. అప్పుడు రాఘవ గ్రామ ప్రజలందరితో భయం దేవుడిచ్చినది కాదు, మన అజ్ఞానం ఇచ్చినదని ఒక గుణపాఠాన్ని బోధిస్తాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.